హాయ్ ఫ్రెండ్స్, మామూలుగా 15 నుండి 18 సంవత్సరాల వయసున్న యువకులు ఏం చేస్తారు? కాలేజీలు, సినిమాలు, షికార్లు, బైక్ రైడ్స్, అబ్బో ఇలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది అందరి లైఫ్లో జరిగేదే. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే స్టోరీ దీనికి క్వైట్ ఆపోజిట్. కేవలం 15 సంవత్సరాలు ఉన్నప్పుడే తమ కెరీర్ని స్టార్ట్ చేసి ఎన్నో అవమానాలు, ఒత్తిడులు, ఎదురు దెబ్బలు ఇలా ఎన్నింటినో ఎదుర్కొని ప్రపంచంలో తమకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ బాయ్స్ స్కాట్స్, అదే బీటీఎస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. బీటీఎస్ ఈ పదం వింటేనే ఒక తెలియని కొత్త ఉత్సాహం, ఒక జోష్ వస్తుంది. మైకేల్ జాక్సన్ తర్వాత అంతటి క్రేజ్ని, అంతటి అభిమానాన్ని సంపాదించుకున్న బీటీఎస్ స్టోరీ మాత్రం అంత తేలిగ్గా స్టార్ట్ కాలేదు. అది 2013 సౌత్ కొరియాలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని 7 అబ్బాయిలు కలిసి ఒక చిన్న రూమ్లో ఒక మ్యూజిక్ బ్యాండ్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ మ్యూజిక్ బ్యాండ్కి మొదట్లో బిగ్ హిట్స్ లేదా యంగ్ నేషన్స్ అని పేరు పెడదామనుకున్నారు. బట్ వీరు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ ఎదుర్కోవడంతో ఈ మ్యూజిక్ బ్యాండ్కి బీటీఎస్ అని పేరు పెట్టారు. బీటీఎస్ అంటే బుల్లెట్ ప్రూఫ్ బాయ్స్ స్కాట్. అంటే వీరు ఎదుర్కొన్న బుల్లెట్ లాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా సరే మేము ఎదుర్కొంటామనే ఒక బలమైన నమ్మకంతో ఈ మ్యూజిక్ బ్యాండ్కి బీటీఎస్ అని పేరు పెట్టారు. అయితే అంతకన్నా ముందు ఈ బీటీఎస్ అనే మ్యూజిక్ బ్యాండ్ ఎలా పుట్టిందో ఫస్ట్ ఒక చిన్న లుక్ వేద్దాం. 2010లో సౌత్ కొరియా దేశంలో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక మ్యూజిక్ కంపెనీ తన కంపెనీ పేరుతో ఒక మ్యూజిక్ బ్యాండ్ని తయారు చేసి జనాలకు బాగా నచ్చేలా మ్యూజిక్ని ఇవ్వాలనుకున్నారు. సో దీనికోసమే ఆడిషన్స్ స్టార్ట్ చేయించి మంచి టాలెంటెడ్ ఉన్న కుర్రాల్ని సెలెక్ట్ చేయమని ఆ కంపెనీ సీఈఓ అయిన సీఈఓ చెప్పాడు. ఆడిషన్స్ స్టార్ట్ చేసి చాలా రకాల ఇంటర్వ్యూలు చేసి చివరికి 7 బాయ్స్ని సెలెక్ట్ చేశారు. వాళ్ళే మనం ప్రజెంట్ చూస్తున్న బీటీఎస్ బాయ్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళ ఏజ్ కేవలం 15 నుండి 18 సంవత్సరాలు మాత్రమే. సో ఇలా ఈ 7 బాయ్స్తో బిగ్ హిట్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ 2013లో ఈ మ్యూజిక్ బ్యాండ్ని స్టార్ట్ చేసింది. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ ఎవరి ఈ 7 బాయ్స్ అని? అక్కడికే వస్తున్నా. ఆడిషన్స్లో ఫస్ట్ సెలెక్ట్ అయిన అబ్బాయి ఆర్ఎం, అంటే ర్యాప్ మాన్స్టర్. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ 7 బాయ్స్లో 6 బాయ్స్కి ఒరిజినల్ నేమ్స్తో పాటుగా స్టేజ్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆర్ఎం అనేది కూడా ఒక స్టేజ్ నేమే. సో ఆర్ఎం ఒరిజినల్ నేమ్ వచ్చేసి కిమ్ నామ్ జోన్. ఇతని ఈ బీటీఎస్ బ్యాండ్కి లీడర్. ఆర్ఎం ఒక లీడర్ మాత్రమే కాదు, ఒక ర్యాపర్, సాంగ్ రైటర్ అండ్ రికార్డ్ ప్రొడ్యూసర్ కూడా. కేవలం 16 సంవత్సరాల ఏజ్లో ఇన్ని టాలెంట్స్తో పాటు బీటీఎస్కి లీడర్ అయ్యాడంటే అతనికి ఎంత టాలెంట్ ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదు. అంతేకాదు, ఈ బీటీఎస్ బ్యాండ్లో ఇంగ్లీష్ పూర్తిగా తెలిసి ఫ్లూయెంట్గా మాట్లాడేవాడు ఆర్ఎం ఒక్కడు మాత్రమే. ఆర్ఎం ఇంగ్లీష్ని ఫేమస్ ఇంగ్లీష్ సిరీస్ అయిన ఫ్రెండ్స్ సిరీస్ని చూసి నేర్చుకున్నాడు. ఇక బీటీఎస్లో సెలెక్ట్ అయిన సెకండ్ పర్సన్ సూగా. ఇతని ఒరిజినల్ నేమ్ మిన్ యాన్ జీ. ఇతను బీటీఎస్లో జాయిన్ అవ్వకముందే ఒక అండర్ గ్రౌండ్ ర్యాపర్గా తన స్కూల్లో ర్యాప్ చేసేవాడు. సుగా కూడా ఒక సాంగ్ రైటర్, ర్యాపర్ అండ్ రికార్డ్ ప్రొడ్యూసర్. ఇక ముచ్చటగా మూడో వ్యక్తి జేహోప్. ఇతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి జంగ్ హో సియాక్. ఇతని బీటీఎస్లో బెస్ట్ డాన్సర్ కూడా. ఇతను బీటీఎస్లో జాయిన్ కాకముందు న్యూటన్ అనే ఒక లోకల్ డ్యాన్స్ గ్రూప్లో ఒక స్ట్రీట్ డాన్సర్గా ఉండేవాడు. న్యూటన్ డ్యాన్స్ గ్రూప్ నుండి పోటీ చేసి చాలా ఇంటర్నేషనల్ ట్రోఫీస్ని గెలుచుకున్నాడు. సో ఈ టాలెంట్తోనే బీటీఎస్లో సెలెక్ట్ అయ్యాడు. ఇతను ఒక డాన్సర్, ర్యాపర్ అండ్ సాంగ్ రైటర్ అండ్ రికార్డ్ ప్రొడ్యూసర్ కూడా. ఇక నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ కిమ్ సియాక్ జిన్. ఇతని స్టేజ్ నేమ్ జిన్. ఇతను ఒక మూవీ యాక్టర్ అవ్వాలనుకున్నాడు. సో అలాంటి టైంలోనే బీటీఎస్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. మనం కూడా ఒక రాయి వేద్దామని వేసి చూశాడు. అంతే, సెలెక్ట్ అయిపోయాడు. ఇతను కూడా మంచి సింగర్ అండ్ సాంగ్ రైటర్ అండ్ బీటీఎస్ బ్యాండ్లో ఇతనే పెద్దవాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పర్సన్ జియోన్ జంగ్ కుక్. ఇతని స్టేజ్ నేమ్ జంగ్ కుక్. ఇతన్ని చాలా మంది జేకే అని కూడా పిలుస్తారు. జేకేనే ఈ బ్యాండ్లో అందరికంటే చిన్నవాడు. కేవలం 15 ఇయర్స్ ఉన్నప్పుడే ఈ బ్యాండ్లో జాయిన్ అయ్యాడు. అందుకే ఇతన్ని గోల్డెన్ మెక్నో అని అంటారు. సౌత్ కొరియా భాషలో మెక్నో అంటే లిటిల్ బ్రదర్ అని అర్థం.
ఇతను ఒక సింగర్ అండ్ సాంగ్ రైటర్. ఇతను బీటీఎస్లో జాయిన్ కాకముందు ఒక టాటూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నాడు. ఇక బీటీఎస్లో సెలెక్ట్ అయిన 6th పర్సన్ కిమ్ ట్యో హ్యూంగ్. ఇతని స్టేజ్ నేమ్ వి. సో వి చిన్నప్పటి నుండే ఒక ప్రొఫెషనల్ సింగర్గా పాటలు పాడేవాడు. ఇక్కడ వి గురించి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. అసలు వి బీటీఎస్ ఆడిషన్స్లో పాల్గొనాలని అనుకోలేడు. కేవలం తన ఫ్రెండ్ని సపోర్ట్గా వచ్చాడు అంతే. తన ఫ్రెండ్ ఆడిషన్స్లో వీని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పడంతో అప్పటికప్పుడు పర్ఫామ్ చేసి సెలెక్ట్ అవుతాడు. వి లైఫ్లో జరిగిన అద్భుతమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇతను కూడా ఒక సింగర్ అండ్ సాంగ్ రైటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జిమిన్. ఇతని ఒరిజినల్ నేమ్ కూడా జిమినే. ఇతనే బీటీఎస్లో లాస్ట్గా జాయిన్ అయ్యింది. చాలా తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కూడా సింగర్ అండ్ సాంగ్ రైటర్ అండ్ డాన్సర్ కూడా. ఇలా 7 బాయ్స్ని సెలెక్ట్ చేసి 2013లో బీటీఎస్ను స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇలా స్టార్ట్ చేయగానే ఫేమస్ కాలేదు. ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు, హేళనలు దాటుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చారు. వీళ్ళకి మొదట్లో ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. చివరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా. ఇందులో కొంతమంది పేరెంట్స్కి ఇలా సింగర్గా ర్యాపర్గా చేయడం అస్సలు ఇష్టం లేదు. అయినా సరే ఎవ్వరు ఏమనుకున్నా తాము చేసేది చేసి తీరుదామని కంటిన్యూ చేశారు. ఈ బీటీఎస్ బ్యాండ్ స్టార్టింగ్లో గ్యారేజ్ లాంటి ఒక చిన్న గదిలో మ్యూజిక్ స్టూడియోని ఏర్పాటు చేసుకుని తమ ఫస్ట్ ఆల్బమ్ని రిలీజ్ చేసింది. అదే టూ కూల్ ఫోర్ స్కూల్ అని. బట్ అది పెద్దగా హిట్ కాలేదు. ఎందుకంటే దాని గురించి తక్కువ జనాలకు మాత్రమే తెలుసు. స్టార్టింగ్లో తమ ఆల్బమ్ని అడ్వర్టైజ్ చేయడానికి, జనాల్లోకి తీసుకెళ్లడానికి బీటీఎస్ బ్యాండ్ దగ్గర డబ్బులు కానీ పలుకుబడి కానీ లేదు. అప్పటికే లాభాలు రాక లాస్లో ఉన్న బిగ్ హిట్ కంపెనీ ఈ బ్యాండ్ని మూసేద్దామని కూడా అనుకుంది. సో బీటీఎస్ బ్యాండ్ ఇంకా ఎక్కువ కష్టపడటం స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ చిన్న ఏజ్లో ఉండడం వల్ల అండ్ అలాగే టీనేజర్స్ కావడంతో ఎవ్వరు వీరిని సపోర్ట్ చేయకపోవడంతో కొంతమంది వీళ్ళని ఎగతాళి కూడా చేసేవారు. అసలు వీళ్లకు ర్యాప్ చేయడమే రాదని, సీనియర్ ర్యాపర్స్ని కాపీ కొడుతున్నారని, పాటలు పాడకుండా జస్ట్ లిప్సింగ్స్ ఇస్తున్నారని ఇలా రకరకాలుగా వీరిని హేళన చేశారు. ఇప్పుడు మీకు 2016లో జరిగిన ఒక చిన్న విషయం మీకు చెప్తాను. 2016లో బుసాన్ అనే ఒక పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతుంది. అందులో పార్టిసిపేట్ చేయడానికి బీటీఎస్ వాళ్ళు కూడా పేర్లు ఇచ్చారు అండ్ సెలెక్ట్ కూడా అయ్యారు. అయితే ఆ షో కండక్ట్ చేసే వాళ్ళు ప్లాన్ చేసి బీటీఎస్ వాళ్ళని లాస్ట్లో పర్ఫామ్ చేయమని చెప్పారు. కానీ అదే రోజు బీటీఎస్లో ఒకరికి దెబ్బ తగిలింది. అయినా పర్లేదు, మేము 6 పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పారు. అయినా సరే షో కండక్ట్ చేసేవాళ్ళు బీటీఎస్ వాళ్ళు ఈరోజు పర్ఫామ్ చేయట్లేదని చెప్పేసి ప్రజల్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయినా కూడా బీటీఎస్ ఫ్యాన్స్ బాధపడతారని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో షో వాళ్ళు లైట్స్ అండ్ మైక్స్ని ఆపేస్తారు. అయినా కూడా వాళ్ళు పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరికి ఎవరు దీన్ని చూడకుండా ఉండాలని చెప్పేసి టెలికాస్టింగ్ని కూడా ఆపేస్తారు. కానీ అక్కడున్న బీటీఎస్ ఫ్యాన్స్ మాత్రం తమ మొబైల్స్ ఫోన్స్లో కెమెరాస్ ఆన్ చేసి రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి సూపర్ బ్లాక్ బస్టర్గా అయ్యాయి. సో చివరికి ఆ షో వాళ్ళు బీటీఎస్కి సారీ చెప్పారు. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి. ఇలాంటి కష్టకాలంలో 2014లో వీళ్ళు రిలీజ్ చేసిన బాయ్ ఇన్ లవ్ అనే సాంగ్కి మంచి ప్రజాదరణ వచ్చింది. ఇక బీటీఎస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సౌదీ అరేబియాలో అండ్ అమెరికాలో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం స్టార్ట్ చేశారు. 2014లో అమెరికాకి వెళ్ళిన వీళ్ళు తమ బ్యాండ్ని చూసేందుకు, తమ పాటలు వినేందుకు ప్రజల్ని రమ్మని అమెరికా స్ట్రీట్లో పాంప్లెట్స్ పంచుతూ ఫ్రీగా మా షోని చూడ్డానికి రావాలని ప్రచారం కూడా చేశారు. ఇలా అమెరికాలో 200 మంది ప్రేక్షకులతో వీరి బీటీఎస్ బ్యాండ్ స్టార్ట్ అయింది. ఈ షో అమెరికన్స్కి బాగా నచ్చింది. ఈ షోతో మరింత ఫేమ్ వచ్చింది. అమెరికాలో మొదటిగా పర్ఫామ్ చేసిన కొరియన్ గ్రూప్గా రికార్డు కూడా సృష్టించారు. ఆ తర్వాత 2015లో రిలీజ్ చేసిన ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ లైఫ్, ఆ తర్వాత 2016లో రిలీజ్ చేసిన వింగ్స్, ఈ 2 ఆల్బమ్స్ ఫుల్ పాపులర్ అయిపోయాయి. వింగ్స్ ఆల్బమ్ అయితే సౌత్ కొరియా మొత్తాన్ని ఒక ఊపేసింది. ఇక ఆ తర్వాత రిలీజ్ చేసిన బీటీఎస్ మ్యాప్ ఆఫ్ ద సోల్ 7 అయితే సౌత్ కొరియా హిస్టరీలోనే 20 మిలియన్ కాపీస్ సెల్ అయిన మొదటి ఆల్బంగా రికార్డు సృష్టించింది. ఇలా 2017లో రిలీజ్ చేసిన ఆల్బమ్స్ కూడా పాపులర్ అయ్యాయి. 2018లో వీరు రిలీజ్ చేసిన ఆల్బమ్ ప్రపంచంలోనే హైయెస్ట్ సెల్ అయిన టాప్ 2 మ్యూజిక్ బ్యాండ్గా నిలిచింది. ఇక అలాగే మైక్ డ్రాప్, డిఎన్ఏ, బెస్ట్ ఆఫ్ మీ, గో గో, స్ప్రింగ్ డే లాంటి మరికొన్ని సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి.
బాయ్స్ విత్ లవ్ అనే సాంగ్ అయితే వీళ్ళకి ఎన్నో అవార్డులను తేవడమే కాదు, అమెరికాలోని పెద్ద పెద్ద ఆర్టిస్టుల నుండి వీళ్ళకు ప్రశంసలు అందేలా చేశాయి. ఈ సాంగ్తో ఎన్నో రికార్డులను సాధించి పాత రికార్డులను కూడా బద్దలు కొట్టాయి. వీళ్ళు మొదటి ఇంగ్లీష్ సాంగ్ని డైనమైట్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేసిన కేవలం 1 నిమిషంలోనే 1 మిలియన్ లైక్స్ని సంపాదించింది. అలాగే 24 అవర్స్లోనే 100 మిలియన్ వ్యూస్ని తెచ్చుకుంది. ఈ సాంగ్ తర్వాత వీళ్ళు రిలీజ్ చేసిన సెకండ్ ఇంగ్లీష్ సాంగ్ బటర్. ఇది ముందు సాంగ్ డైనమైట్ కంటే పెద్ద హిట్ అయ్యింది. బీటీఎస్ బ్యాండ్ వాళ్ళు కేవలం సాంగ్స్తో ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలనుకోలేదు. సొసైటీలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాటల ద్వారా వారిలో అవేర్నెస్ తెచ్చేందుకు ట్రై చేశారు. డిప్రెషన్, స్కూల్ ర్యాగింగ్ వంటి ఎన్నో అంశాల మీద వీళ్ళు సాంగ్స్ పాడేవాళ్ళు. అండ్ చివరిగా వీళ్ళు సాధించిన విజయాలు చూస్తే ఇప్పటి వరకు 7 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 33 ఎంనెట్ యాషన్ మ్యూజిక్ అవార్డ్స్, 29 మిలాన్ మ్యూజిక్ అవార్డ్స్, 24 గోల్డెన్ డిస్కో అవార్డ్స్, 20 సోయల్ మ్యూజిక్ అవార్డ్స్, 6 కొరియన్ మ్యూజిక్ అవార్డ్స్, 19 గాన్షాట్ మ్యూజిక్ అవార్డ్స్, 9 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్, 6 అమెరికన్ మ్యూజిక్ అవార్డ్స్ అండ్ 6 ఎంటీవీ మ్యూజిక్ అవార్డ్స్ని సాధించింది. ఇవే కాకుండా ఇంకా 270 అవార్డ్స్ని బీటీఎస్ సాధించింది. ఇక బీటీఎస్ నెట్వర్త్ విషయానికి వస్తే $60 మిలియన్, అంటే దాదాపుగా 450 కోట్లు. ఇంత డబ్బుని సంపాదించినా కూడా ఈ 7 అబ్బాయిలు చాలా సింపుల్గా ఉంటారు. వీరు మొదట్లో ప్రజలతో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళు, ఇప్పటికి కూడా ప్రజలతో, ఫ్యాన్స్తో చాలా సింపుల్గా, ప్రేమగా, స్నేహంగా ఉంటున్నారు. వీళ్ళు సంపాదించిన దానిలో చాలా వరకు ట్రస్ట్లకు, ఆశ్రమాలకు సహాయం చేస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించిన బీటీఎస్ ఆర్మీకి ఒక చిన్న లైక్ కొట్టండి. అలాగే మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.